శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల్సి ఉండడంలో మొదటిగా శాసనసభ్యులే దానికి ముందుండి నడిపించాలి. అలాంటి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు యథేచ్ఛగా ఈవీఎంలు పగలగొట్టడం, అదేవిధంగా రౌడీజాన్ని ప్రోత్సహించి రౌడీజానికి పాల్పడుతున్నా కూడా ఈ ఈవో గారు అయితేనేమి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. 13వ తారీఖు జరిగినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కానీ అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చేయారు. ఎవరైతే సామాన్య వాళ్ళు ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఏ విధంగా స్పందిస్తారు? మరి వీళ్ళకు రాజ్యాంగమా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక రాజ్యాంగం, అదేవిధంగా సామాన్యమైన ప్రజలకు ఓ విధంగా ఉన్నట్టు ఈ ప్రభుత్వం తీరు వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా మీనా గారు, ఈవో గారు వెంటనే కళ్ళు తెరిచి ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకా అనేక చోట్ల ఇలాంటి ఈవీఎంలు బద్దలు కొట్టడం అయితేనేమి, అల్లర్లు సృష్టించడం అయితేనేమి, రౌడీజాన్ని ప్రోత్సహించడం అయితేనేమి ఇలాంటివి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అవన్నీ వెంటనే బయటికి తీయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి కటకటాల్లో వెంటనే పంపిస్తే ఎంబడి ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ రాజ్యాంగబద్ధంగా మీద జరుగుతున్న ఈ సంస్థలకు ఇంకా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. లేదంటే ఏదైతే ఉందో ఇప్పటిదాకా నడుస్తుందో రాజారెడ్డి రాజ్యాంగం అది ఇప్పటికీ కొనసాగుతుందనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పటికైనా అది ఆ నింద రూపుమాపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా కోరుతా ఉన్నాం. 13వ తారీఖున పోలింగ్ నాడు మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యం, అకృత్యాలను సీసీ ఫుటేజ్లో చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. చెంబల్లోయలో బందిపోట్లు చేసిన పద్ధతుల్లో మరి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంత దౌర్జన్యం విచ్చలవిడిగా మరి ఓటర్స్ను భయభ్రాంతులను చేసి ప్రత్యర్థులను తలలు పగలగొట్టి ప్రత్యర్థుల వాళ్ళపైన ప్రజలపైన మరి భారీ కాన్వాయ్తో వాహనాలతో వారిపైన నడిపించి మరి భయోత్పాతం సృష్టించి చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉండేదానికి అర్హుడు కాదు, ప్రజాస్వామ్యంలో పోటీ చేసేదానికి అర్హుడు కాదు. అతనికి ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన ప్రజలపైన విశ్వాసం ఎట్లాంటి నమ్మకం లేదు. కాబట్టే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకొని తప్పనిసరిగా అతన్ని అనర్హునిగా ప్రకటించాలా. అతను జీవితకాలం అంతా కూడా పోటీ చేసేదానికి ఎట్లాంటి అవకాశం లేకుండా ఇవాళ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత దౌర్జన్యం, ఎంత భయోత్పాతం! మరి పాల్వాయి గేట్లో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేస్తే మరి ఎవరు అడ్డు చెప్పకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంటు నంబూరి శేషగిరిరావు ధైర్యంగా అతన్ని ఎదుర్కొంటే, అతని దుశ్చర్యను ఎదుర్కొంటే మరి నంబూరి శేషగిరిరావును ఏ రకంగా దౌర్జన్యం చేసి అతనిపైన ఏ రకంగా హత్యాయత్నం చేసినారో మనం టీవీల్లో చూస్తున్నాం. అతని తల పగలగొట్టినారు, రక్తంతో ముద్దయిపోయినాడు. మరి ఇంత దౌర్జన్యం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ఈ పాలనలో, ఈ ఎన్నికల్లో జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఏమి చేసినట్లు అని ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇంత హింసాకాండ, ఇంత దౌర్జన్యం గతంలో ఏ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. విచ్చలవిడిగా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో చేస్తే నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లేదంటే గురజాలలో కాసు మహేశ్వరరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు, తెనాలిలో అన్నాబత్తుల శివకుమార్, లేదంటే తాడిపత్రిలో పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇట్లా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మరి పోలింగ్ రోజు ప్రజలను భయభ్రాంతులను గురి చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను లేనికుండా చేసి మరి ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేసి మరి ఎన్నికల్నే ఒక ప్రహసనంగా, ప్రజాస్వామ్యాన్నే ఒక ప్రహసనంగా మార్చినారు. వీళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే ఆ తెనాలిలో ఒక ఓటరు మరి ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకునేదానికి 2 గంటల సేపు క్యూలో నిలబడితే మరి అక్కడ పోటీ చేస్తున్న ఈ అన్నాబత్తుల శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అతను మరి ప్రజాప్రతినిధి అనేదాన్ని కూడా మర్చిపోయి అతనంతా గుంపు తీసుకొని పోలింగ్ బూత్లోకి చొరబడితే తన పోయిన విధానాన్ని అట్లా పోకూడదని చెప్పేసి ప్రశ్నించిన దానికి అతని పైన ఏ రకంగా దాడి జరిగిందో మనం చూసినాం. మరి సుధాకర్ అనే అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతన్ని విచ్చలవిడిగా దాడి చేసి మరి అతన్ని గాయపరిచి అన్నాబత్తుల శివకుమార్ దాడి చేయడం జరిగింది. అదేవిధంగా
మరి మాచెర్లలో లేదంటే నరసరావుపేటలో పెట్రోల్ బాంబులు వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గాయపరిచి లేదంటే వాళ్ళను ఇబ్బందులు చేసిన పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి ఇంత విచ్చలవిడిగా హింస పేటరేగిపోయింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చినారు ఈ వైసీపీ ప్రభుత్వం. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, అయ్యా నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి లేదా నైతిక విలువలను గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటావే, మరి నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరరూప రాక్షసుని మాదిరి ఇవాళ మరి అక్కడ ప్రజలపైన దాడి చేసినాడే, ఎన్నికల్లో ప్రత్యర్థులను కానీ ప్రజలను కానీ ఎంత భయోత్పాతానికి గురి చేసినాడో, ఏ రకంగా దౌర్జన్యం చేసినారో దానిపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను, మీకు ప్రజాస్వామ్యం పైన మీకు నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం అంటే గిట్టదు, మీకు దౌర్జన్యాలు మరి దుర్మార్గాలు హత్యా రాజకీయాలే మీ పార్టీకి చెల్లు కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మరి మీరు హత్యా రాజకీయాలను చేసినారు, పోలింగ్ నాడు దౌర్జన్యాలు చేసినారు, ప్రజా ఓట్లను ప్రజా తీర్పును మరి మీరు శిరసావహించలేక దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మీరు ఈ రకమైన దాడులు చేసినారు. అయితే ప్రజలు మీ దాడులను మీ దౌర్జన్యాలను ఎక్కడ కూడా భయపడలేదు, లెక్క చేయలేదు. ప్రజాస్వామ్యం కోసం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకలించేదానికి, మీ పార్టీని భూస్థాపితం చేసేదానికి, మీ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డిని పదవిచ్యుతుని చేసేదానికి కసితో ప్రజలు ఓట్లేసినారు. కాబట్టే వారి ముందర మీ కుప్పిగంతులు ఆంజనేయుని ముందర కుప్పిగంతుల్లాగానే మిగిలిపోయినాయి. ప్రజా ఓట్ చైతన్యం గెలిచింది. ప్రజలు పెద్ద ఎత్తున 82% దాకా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ప్రజా చైతన్యంతో మరి పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. అదంతా కూడా ఈ ప్రభుత్వం పైన, ఈ దుర్మార్గులపైన, ఇట్లాంటి నరరూప రాక్షసులపైన వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లేసినారు. కాబట్టే రేపు 4వ తారీఖున జరిగే కౌంటింగ్లో తప్పనిసరిగా ఘోరంగా ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మే 14న సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గంలో అక్కడ యథావిధిగా ఓటర్సు వాళ్ళ ఓట్లను వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఓటమి భయంతో నాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ ఉన్నారని అక్కడ పోలింగ్ బూతులకు పోయి పోలింగ్ బూతులో ఈవీఎంలని ధ్వంసం చేసి ఓటర్స్ను కూడా భయోభ్రాంతులకు గురి చేసి ఆయన ఇంటికి పోతున్న సందర్భంగా అక్కడ పోలీసు యంత్రాంగం కానీ ఎన్నికల అధికారులు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఈరోజు అంత ఈవీఎంలు ధ్వంసం చేస్తుంటే కూడా ఎన్నికల కమిషనర్ దీని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు ఉన్నారంటే ఒత్తురు ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పోలీసులు అందరికీ సమానంగా స్వేచ్ఛ కల్పించాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏమైనా చేసినా వాళ్ళకు వతస్థు పలుకుతూ పోలీస్ యంత్రాంగం ఈ రకంగా ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళను అసెంబ్లీకి పోతే వాళ్ళు రౌడీలు గూండాలుగా ఈరోజు చలామణి అవుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా వేటు వేయాలని ఎన్నికల కమిషనర్కి అడుగుతూ ఉన్నాం. ఇది సరైన నిర్ణయం కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాచెర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి విషయం ఈ ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా చూసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఒక ప్రజాప్రతినిధి అయింది. మరి ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో ఫలితాలు బయటపడతాయి. మరి నేను ఓటమిని చెడు చూడాల్సి వస్తుందన్నటువంటి ఆ ఆలోచనతో రామకృష్ణారెడ్డి మరి ఈ విధంగా పాల్పడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జేజీనైన రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామనేది అర్థం కాగుతూ ఉంది. మరి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం మరి ఏమన్నా కోడిగుడ్డు మీద ఈకలు ఏమైనా పీకుతూ ఉందా, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఏం చేస్తూ ఉన్నారనేటువంటిది ఒక్కసారి పోలీస్ యంత్రాంగంతో కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి ఎవరు వస్తారో, వీళ్ళు వస్తారో, వాళ్ళు వస్తారో అనేది కాకుండా మీరు ఎంతసేపు వాళ్ళ బ్యాగులు మోయడానికే చేస్తూ ఉన్నారు తప్ప మీరు నిజంగా చర్యలు తీసుకోవడం లేదు.
ఏదైనా సాధారణ వ్యక్తి ఏదైనా చిన్న గొడవ జరిగినా లేకుంటే ఒక చిన్న లైసెన్స్ దొరికిన ముగ్గురు ఎక్కినా వాళ్ళపైన కేసులు పెడతారు, మరి అరెస్టులు చేస్తూ ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇటువంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడంలో పోలీసుల అంతరాయం ఏమిటో అర్థం కావడం లేదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు తక్షణం ఇటువంటి ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ చేసి మరి కటకటాల వెనక్కి పంపేస్తేనే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామనేటువంటిది అర్థమవుతుందని చెప్పేసి పోలీసు వారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.